కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సిరాజ్ సమీర్ను 3వ రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 2 రోజుల విచారణ అనంతరం ఓ అవగాహనకు వచ్చింది ఎన్ఐఏ. సిరాజ్ ఉగ్రశిక్షణ పొందినట్టు ఎన్ఐఏ భావిస్తోంది. బాగా మొండితనం, నోరు మెదపకపోవడం, కనీస మానవత్వం కనిపించకపోవడం ఉగ్రశిక్షణలో భాగం. సిరాజ్ వ్యవహారశైలుడు ఇవన్నీ కనిపిస్తున్నాయని చెబుతున్నారు అధికారులు. చాలా ఏళ్ల నుంచి సిరాజ్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు అంచనాకొచ్చారు. ఉగ్రవాద శిక్షణలో భాగంగా 80 గంటల పాటు మోటివేషన్ తరగతులకు హాజరైనట్టు చెబుతున్నారు. అందుకోసం సిరాజ్ యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళినట్టు భావిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయనగరం నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. సిరాజ్ ఉగ్రవాద శిక్షణ పొందినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎన్ఐఏ అనుమానిస్తూ ఉంది. అతని వ్యవహార శైలి, అతను బిహేవ్ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం నుంచి మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఎప్పుడు చూసినా హైదరాబాదో, చెన్నైయో ఇలాంటి మెట్రోపాలిటన్ నగరాలు లేదంటే కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి ఉగ్రవాద జాడ్యం ఇప్పుడు విజయనగరం లాంటి ఒక మారుమూల ప్రాంతానికి చేరుకుంది. విజయనగరం, శ్రీకాకుళం ఎంతో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో అంతా తెలిసిందే. కానీ సిరాజ్ లాంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి బయటపడడం అనేది ఇప్పుడు ఒక ఆశ్చర్యాన్ని, ఒక రకమైనటువంటి ఆందోళనను కలిగిస్తోంది. ఏంటి ఎన్ఐఏ ఎట్లాంటి కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంది? ఉగ్రవాద శిక్షణ పొందినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తోంది ఎన్ఐఏ. ఖచ్చితంగా చక్రి, ఈరోజు చూసుకున్నట్లయితే ఏదో హైదరాబాద్, ఢిల్లీ ఇట్లాంటి మహారాష్ట్ర ఆర్థిక రాజధాని అట్లాంటి వాటిపైన ఒక టెర్రరిస్టులు అటాక్ చేయబోతున్నారు, అక్కడే ఉగ్ర కార్యకలాపాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కానీ విజయనగరం లాంటి చాలా ప్రశాంత నగరంగా చెప్పుకునే విజయనగరంలో ఇప్పుడు ఇలా సిరాజ్ ఒక ఉగ్రవాద భావజాలాలు కలిగిన వ్యక్తి పోలీసులకు పట్టుబడడం, ఎవరు కూడా మింగుడు పడడం లేని పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సిరాజ్ సమీర్లను ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీకి తీసుకుని పూర్తిగా విచారణ చేస్తోంది. నిన్న 2 రోజుల పాటు విచారించింది, ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. 2 రోజుల్లో కూడా పూర్తిగా ఎటువంటి సమాచారాన్ని సిరాజ్ ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. ఏదైనా ఉగ్రవాద సంస్థల నుంచి శిక్షణ పొంది ఉంటాడు అనేది ఒక కన్క్లూడ్కి వచ్చింది. ఎందుకంటే 80 గంటల పాటు శిక్షణా తరగతులు విని ఉంటారు వీళ్ళందరూ కూడా అనేది ఒక భావనకు వచ్చారు. ఎన్ఐఏ పూర్తిగా ఆయన విచారిస్తున్న నేపథ్యంలో సిరాజ్ ఏదైతే వ్యవహరిస్తున్న శైలి చూసుకున్నట్లయితే పూర్తిగా మొండిగా వ్యవహరిస్తున్నాడు. కనీసం ఒక సమాచారాన్ని కూడా ఇవ్వట్లేదు. అంటే తన ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన పూర్తిగా ఉంది అనేది తెలుసుకోవడానికి ఎన్ఐఏ ఎంత ప్రయత్నం చేసినా ఒక్క విషయాన్ని కూడా సిరాజ్ బయట పెట్టడం లేదు. అంటే ఏదైతే సిరాజ్ గతంలో ఉత్తరప్రదేశ్, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా వెళ్ళి పలు సంస్థల దగ్గర ఈ శిక్షణ తరగతుల్లో అంటే వాళ్ళు 80 గంటల పాటు శిక్షణ మోటివేషన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తారు. అట్లాంటి దాంట్లో పాల్గొని ఉండొచ్చు అనేది వాళ్ళు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తున్నారు. సిరాజ్ మాత్రం కీలకంగా చాలా స్టెబుల్గా, అంటే కనీసం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు. పూర్తిగా ఏదైనా నేను ఏ ప్లాన్ ద్వారా వెళ్తున్నారు అనే దానిపైన కూడా ఎక్కడ కూడా డిస్క్లోజ్ కావట్లేదు. పూర్తిగా విచారణకి ఎట్టి పరిస్థితులు సహకరించట్లేదు. అన్నింటినీ వ్యవహార శైలిని చూస్తే కంప్లీట్గా సిరాజ్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నాడు, అలాగే ఎక్కడ సంస్థల ద్వారా శిక్షణ తీసుకున్నట్లు ఒక ఎన్ఐఏ కన్క్లూడ్కి వచ్చింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.